శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ రాజకీయం రచ్చకెక్కింది. గత కొంతకాలంగా ధర్మాన కృష్ణదాస్ సోదరులపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరో సంచలన ఆడియో రిలీజ్ చేశారు. ధర్మాన సోదరులు తనను అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి ధర్మాన కృష్ణదాస్ దువ్వాడపై దాడికి ప్లాన్ చేస్తున్నారంటూ నిమ్మాడకు చెందిన అప్పన్న అనే కార్యకర్త దివ్యల మాధురికి కాల్ చేసి చెప్పారు. త్వరలో నర్సన్నపేట లేదా నిమ్మాడ దగ్గర దువ్వాడపై దాడి చేయాలని ధర్మాన సోదరులు వ్యూహం రచించినట్టు ఆ ఆడియోలో ఉంది. దీంతో తనను చంపడానికి ఎవడొస్తాడో రండి అంటూ నడి రోడ్డుపై నిలబడి దువ్వాడ శ్రీనివాస్ సవాల్ విసిరారు. హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నర్సన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ, ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్. మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళ ఊరు, నర్సన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళు ఊరు. మరి కృష్ణదాసు నాకు కింజరాపు అప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారు. సరే, మీరు ఏం చేస్తారో. నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో మించుమించు 11:30 అవుతుంది. మరి కొద్ది దూరంలోనే టెక్కలు ఉంది, వెళ్తున్నాను. రూపాయలు చంపాలి, నరకాలి, లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. వీళ్ళు ఉచ్చ రాజకీయాలని బయట పెట్టారు. మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు. మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు. అంత మాత్రం చంపేస్తారా? ప్రజా సమస్యలపైన పోరాడతాను. మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు. మీకు కావాలంటే బహిష్కరించండి, ఎక్స్పెల్ చేసేయండి. ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేది. అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను. ఇంకా గట్టిగా శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తాను. ఏం చేస్తారో చూస్తాను. ఒకవేళ చంపేయాలనుకుంటే నేను చావుకైనా సిద్ధమే. భయపడే రకం కాదు, అదిరే బెదిరే రకం కాదు ఈ దువ్వాడ శ్రీనివాసం తెలియజేస్తున్నాను. హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నర్సన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ, ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్. మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళ ఊరు, నర్సన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళ ఊరు. మరి కృష్ణదాసు నాకు కింజరాపు అప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారు. సరే, మీరు ఏం చేస్తారో. నేను ఈరోజు దువ్వాడపై దాడికి ప్లాన్ చేస్తున్నారంటూ నిమ్మాడకు చెందిన అప్పన్న అనే కార్యకర్త దివ్యల మాధురికి కాల్ చేసి చెప్పారు. అసలు ఆ ఆడియోలో ఏముందో చూద్దాం. నమస్కారం అప్పన్న, నమస్తే. ఎక్కడున్నావు? అమ్మా నేను పాతపట్నం వచ్చానమ్మా నిన్ననే. పక్కన ఎవరు లేరు కదా? లేరు. అదే సార్, విజయవాడ ఆగాను సార్, కాఫీ దిగారు. ఏంటి అప్పన్న ఇంతకు ఫోన్ అది ఏంటి నాకు అర్థం కదా, సార్ నాకు చెప్పు క్లారిటీగా. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏంట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగెలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సన్నపేట దాటి వెళ్ళలేడు, ఆయన పైన వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి కానీ మేము అందరం కూడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ, పోలాకి ఎంపీపీ, ఆయన ముద్దాడ బైరింగ్ నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి లేదమ్మా, కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. మొన్న గతసారి ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఒకలాగా ఉంది. అయితే నేను అన్నాను, ఏంటి అన్నయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాచ్ వాళ్ళే కదా అన్నాను నేను. అంటే అదే నీకు తెలుసారా అనేసాడు. అయిన తర్వాత సరేనా మనం ఊరుకున్నా, సార్కి ఒక జాగ్రత్తగా ఉండమన్నా చెప్తామని నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు, ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాడ నుంచి, మా ఊరు నుంచి మళ్ళా ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఓకే. దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, దక్షిణ దుర్గా ఏదైతే శ్రీకాకుళం జిల్లా వైసీపీలో దువ్వాడ శ్రీనివాస్ వర్సెస్ ధర్మాన సోదరుల మధ్య జరుగుతున్నటువంటి వివాదం చిలికి కాలువనగా మారింది. ప్రధానంగా దువ్వాడ శ్రీనివాస్ ను వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ధర్మాన సోదరులే కుట్రకు తెరలేపారు అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ గత కొంతకాలంగా దువ్వాడ శ్రీనివాస్ ధర్మాన సోదరుల అక్రమాలపైన గలమెత్తినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం
దివ్యల మాధురి, ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ సత్యమైన దివ్యల మాధురి ఉందో, దివ్యల మాధురికి వైసీపీ కార్యకర్త సింగరాపు అప్పన్న ఒక ఫోన్ కాల్ చేశారు. ఆ ఫోన్ కాల్ సారాంశం ఏంటంటే ముఖ్యంగా ధర్మాన సోదరులు దువ్వాడ శ్రీనివాస్ పైన దాడికి దిగబోతున్నారు. ఇది నిమ్మాడు జంక్షన్ లేదా నరసనపేట సెంటర్ లో దువ్వాడ పైన త్వరలో దాడి చేస్తారు అనేటటువంటిది అది ఎవరైతే అప్పన్న అనేటటువంటి కార్యకర్త ఉన్నాడో ఈయన దివ్యల మాధవికి చెప్తున్నటువంటి ఒక ఆడియో ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి దువ్వాడ శ్రీనివాస్ నేషనల్ హైవే పైన హల్చల్ చేశారు. ముఖ్యంగా తన పైన కుట్ర జరుగుతోంది, తన పైన దాడి చేయడానికి ధర్మాన సోదరులు ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా కొంతమంది అల్లరి మోకలను రెడీ చేశారనేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ తను ముఖ్యంగా ఒక వీడియోను రిలీజ్ చేశారు. నేషనల్ హైవే పైన నిలబడి ఏదైతే నిమ్మాడ సెంటర్ లో ఉన్నానో ఎవరైనా తన పైన దాడి చేస్తే వచ్చి దాడి చేయండి, చూద్దాం, తెలుసుకుందాం అనేటటువంటి ఒక సవాల్ను దువ్వాడ శ్రీనివాస్ విసిరారు. మొత్తానికైతే ఏదైతే ధర్మాన సోదరులు తనను చంపడానికి కుట్ర పన్నుతున్నారు అనేటటువంటి ఆ వీడియో సారాంశం, దాంతో పాటుగా ఆడియోలో కూడా దువ్వాడ శ్రీనివాస్ పైన త్వరలో ఒక దాడి జరగబోతుంది అనేటటువంటిది ఆ కార్యకర్త దివ్యల మాధురికి చెప్పినటువంటి సారాంశం. మొత్తానికైతే ఈ వ్యవహారం పైన ఇటు ధర్మాన సోదరులు దువ్వాడ శ్రీనివాస్ మధ్య గత వారం రోజులుగా అనేకమైనటువంటి విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తనకు ఎలాంటి ప్రాణహాని జరిగినా కూడా దానికి పూర్తి బాధ్యత ధర్మాన సోదరులు అనేటటువంటిది దువ్వాడ శ్రీనివాస్ వీడియో స్పష్టం చేశారు. ఈ రోజు మధ్యాహ్నం లేదా ఈ రోజు సాయంత్రం లోపల జిల్లా ఎస్పీని కలిసి ఇదే అంశం పైన ఫిర్యాదు కూడా చేయనున్నట్లు ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లా వైసీపీలో దువ్వాడ వర్సెస్ ధర్మాన సోదరుల మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం ఏదైతే ఉంది ఇది కొంత రప్చర్కు దారితీసిందని చెప్పుకోవచ్చు. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ రమేష్.